పార్టీ దూకుడు పెంచుతోంది. జన సైనికుల ఎంపిక కోసం అనంతపురంలో శిబిరం నిర్వహించి కొత్త పంథాకు తెరలేపిన ఆ పార్టీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖలపై దృష్టి పెట్టింది. ఆయా జిల్లాల్లో శిబిరాల నిర్వహణ తేదీలను ప్రకటించింది. ఇటు నేడు అనంతపురం జిల్లా జన సైనికులతో పవన్ సమావేశం కానున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనకు దరఖాస్తులు వెలువలా వచ్చిపడుతున్నాయి. పార్టీ కోసం సీరియస్ గా పనిచేసే వారిని కొత్త పందాలో ఎంపిక చేస్తున్నారు జనసేనాని. మంచి వక్తలు, విశ్లేషకులు, రచయితల విభాగాల్లో ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించి సరైన వారిని ఎంపిక చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన శిబిరానికి మంచి స్పందనొచ్చింది. దానికి హాజరైన అభ్యర్థులను పవన్ స్వయంగా కలవనున్నారు. మొదటి విడతగా కొంతమందితో నేడు హైదరాబాద్ లో సమావేశం కాబోతున్నారు జనసేనాని. ఉత్తరాంధ్ర, గ్రేటర్ హైదరాబాద్లో జరిగే జనసేన గుర్తింపు శిబిరాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 17, 18 తేదీల్లో శ్రీకాకుళం, 19, 20 విశాఖ జిల్లా, 23, 24, 25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ శిబిరాలు నిర్వహించనున్నట్లు జనసేన తెలిపింది. స్పీకర్స్, అనలిస్ట్, కంటెంట్ రైటర్స్ విభాగాల్లో పార్టీకి సేవలందించడానికి ఇటీవల జనసేన ఆహ్వానం పలకగా దానికి మంచి స్పందనొచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి 6,000, గ్రేటర్ హైదరాబాద్ నుంచి 4,500 దరఖాస్తులు వచ్చాయని జనసేన నాయకులు తెలిపారు. రాజకీయాల్లో ప్రతిభావంతులైన నాయకులు, మేధావుల్ని భాగస్వాముల్ని చేసేందుకే ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని జనసేన చెబుతోంది.